ఒక సినిమా హీరో ఉన్నాడు. నిజ జీవితంలో అతనికి 4 కూతుళ్ళు ఉన్నారు. ఆ 4 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. కొద్ది కాలానికి 3వ అల్లుడిని చంపేశాడు. తనే సినిమా హీరోయే. కేసు నడిచింది. కోర్టులోని జడ్జి అడిగారు, నీ 3వ అల్లుడు నీకు అభిమాని అని విన్నాము, నువ్వెందుకు హత్య చేశావు అని. నిజమేనండి, అతడి పెళ్ళికి ముందు నుంచి, అంటే నా అల్లుడు ముందు నుంచి కూడా అతడు నాకు అభిమానేని, అయినా చంపక తప్పలేదు అని. అయితే అదే ఎందుకు చంపావు, కారణం ఏంటి అని జడ్జి గారు అడిగారు. సార్, నేను అనేక సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ వేశాను. అందులో ఎక్కువ భాగం నేను ఒక ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ చేస్తూ వాళ్ళ తల్లిని మరదలను కూడా నా వాక్చాతుర్యంతో అందంతో ఎరవేసి లొంగ తీసుకునే క్యారెక్టర్సే ఎక్కువ చేశాను. అది చూసే ఇతడు నా అభిమాని అయ్యాడు. చివరికి అల్లుడయిన తర్వాత నా ఆవిడతోని ప్లస్ నా కూతుర్లతో కూడా ఇలాగే ప్రవర్తించాలని చూస్తున్నాడు. అది భరించలేక చంపేశాను అన్నాడు. ఆలోచించండి. వినోదంగా ఉండాలి తప్ప వెర్రితలలు వేయకూడదు. హీరో ఆ క్యారెక్టర్స్ చేశాడని నిజ జీవితంలో అలా ఎలా చేస్తాము? చాలామంది అభిమానులు గుడ్డి అభిమానంతో, హీరో పట్ల అభిమానంతో ఎన్నో తప్పటడుగులు వేస్తారు. హీరో పోలీస్ క్యారెక్టర్ వేస్తే పోలీసుని అభిమానిస్తాం. అదే హీరో దొంగ క్యారెక్టర్ వేస్తే దొంగనే అభిమానిస్తాం. మనం హీరో బట్టి మన దృక్కోణం అనేది మారిపోతుంది, మన దృక్పథం మారిపోతుంది తప్ప ఆ క్యారెక్టర్లో ఔచిత్యాన్ని ఆలోచించడం లేదు. చాలామంది ఆ క్యారెక్టర్ని అనుసరించే ప్రయత్నంలో ఎన్నో నష్టాలకు గురవుతారు. ఎప్పుడు కూడా వెర్రితలలు వేసేటటువంటి అభిమానం ఉండకూడదు. కొంచెం ఆ విజ్ఞతతో మనం ఆలోచించాలి. థింక్ ఇట్ వన్స్.